కూటమి గెలవాలి, అదే నేను హీరో అయినంత ఆనందంగా నేను ఫీల్ అవుతానని తను చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎండనగా వాననగా తిరుగుతున్న జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పురంధేశ్వర గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి మేము వృతాభక్తిగా మేము కూడా పనిచేస్తున్నందుకు ఈ పార్టీలో చాలా ఆనందంగా మేమందరం అనుకుంటున్నాం, చాలా ఆనందపడుతున్నాం. కష్టం అనేది మేము షూటింగ్లో కూడా ఏ రోజైనా ఏదైనా చిన్న చెమట పడితే ఆగండి ఫ్యాన్ అయ్యండి అంటాం. కానీ పవర్ స్టార్ గారిని చూసి మేమందరం మారాం, ప్రజలందరూ మారారు. కాబట్టి మా అభ్యర్థులందరూ విజయం నల్లేరు మీద నడక. మెజారిటీ ఎంత వస్తుందనేది అది ఒకటే మాకు. ఒక చోట 30,000 రావచ్చు, ఒక చోట 25,000 రావచ్చు, ఒక చోట 40,000 రావచ్చు. అలాగే మెజారిటీ మీదే ఉన్నాం. కూటమి అభ్యర్థులందరూ మొత్తం మనం చూస్తే శ్రీకాకుళం నుంచి ఇంచుమించు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ తెలుగుదేశానికి అడ్డా. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్లో 2 కాడి నుంచి 3 సీట్లు వీళ్ళు గెలిస్తే చాలా గొప్ప. అక్కడ 36 సీట్లలో అద్భుతంగా ఉంది. ఈస్ట్ వెస్ట్లో డిసైడ్మెంట్ ఎటుంటే అదే గవర్నమెంట్. అలాగే చూస్తే ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పు, ఉభయ గోదావరి జిల్లాల్లో, అక్కడ చిత్తూరులో కూడా అటు సగం ఇటు సగం పోయినసారి వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు చిత్తూరు. ఈసారి మేము 6 నుంచి 7 స్థానాలు. అలాగే కడపలో ఉన్నాయి, కిరణ్ కుమార్ గారు గెలుస్తారు. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నాకే దిష్టి తగిలేటట్టు ఎక్కడికి వెళ్ళినా జన ప్రపంచం మార్పు కావాలి, మార్పు కోసం కూటమి ఏర్పడింది. కాబట్టి మేమందరం ఆ దిశగా ఓటు వేస్తున్నాం, ఆ దిశగా అభ్యర్థులను గెలిపిస్తాం. జూన్ 4వ తారీఖున ఉదయం 11 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయగానే దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి స్పెషల్ బ్యాలెట్లో ఎక్కడో పారిపోతారు, లేనోడు బయట పోతాడు.